కేబినెట్ సమావేశం సెక్రటరియట్లో జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్లో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న రైతులను వెంటనే ఆదుకోవాలని, రైతులకు నష్టపరిహారం జాబితాను డిసెంబర్ 15 లోపల సిద్ధం చేయాలని, డిసెంబర్ 30 లోపు నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. దాంతోపాటు కొన్ని నిర్ణయాలను కూడా తీసుకోవడం జరిగింది కేబినెట్. ఈ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం దాదాపుగా ఒక 3 అవర్స్ పైనే నడిచింది. ప్రధానంగా ఇప్పుడు ఈ నివర్ సైక్లోన్కి సంబంధించి ప్రధానంగా చర్చ తీసుకున్నారు. చాలా ప్రాంతాల్లో దాదాపుగా తూర్పుగోదావరి జిల్లా మొదలుకొని అటు కడప జిల్లా వరకు పెద్ద ఎత్తున వర్షాలు పడి గత 2 రోజుల్లో తీవ్రమైన నష్టాలు సంభవించాయి. ఇటు పంట నష్టాలు కానివ్వండి, అటు కొన్ని ప్రాంతాల్లో ఇళ్ళు ముంపు రావడం, ఇటువంటివన్నీ కూడా జరిగాయి. దీని మీద ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో ఉన్నతాధికారులతో మాట్లాడి కొన్ని కీలకమైన ఆదేశాలను కూడా ఇచ్చారు. మనం ప్రధానంగా చూసినప్పుడు ఈ నవంబర్ 23, 26 తేదీల మధ్య నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో దాదాపు 289 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందని అధికారులు వివరాలు ఇచ్చారు. ఇది సాధారణ వర్షపాతంతో చూసినప్పుడు 188% అధికం. ఈ నెల్లూరులో, చిత్తూరు, వైఎస్ఆర్, కడప జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. మిగతా ప్రాంతాల్లో కూడా అధిక వర్షపాతం నమోదైంది. 147 సహాయక శిబిరాలని నిర్వహిస్తూ ఉన్నారు. అవసరమైతే ఇంకా పెంచమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇప్పటివరకు 10,000 మందికి పైగా ఈ సహాయ శిబిరాల్లో ఉన్నట్టుగా అధికారులు వివరాలు ఇచ్చినప్పుడు, ఈ ప్రాథమిక సమాచారం ప్రకారం దాదాపు 30,000 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 1,300 హెక్టార్లలో ఈ ఉద్యాన పంటలు నష్టపోయినట్టుగా మనకి సమాచారం వచ్చింది. 175 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని, చాలా చోట్ల చెరువులకి గండ్లు పడినట్టుగా కూడా మనకి ఇన్ఫర్మేషను ఇప్పటివరకు అందింది. విద్యుత్ సరఫరా కూడా అక్కడక్కడ అంతరాయాలు ఏర్పడ్డాయి. సబ్ స్టేషన్లో కూడా కొంచెం నీళ్ళు వచ్చిన సంఘటనలు జరిగాయి. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆదేశించింది ఏంటంటే, యుద్ధ ప్రాతిపదికన ఈ తుఫాను సహాయక చర్యలు తీసుకోవాలని చెప్పి స్పష్టంగా చెప్పారు. కడప జిల్లాలో ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి దగ్గరుండి చూసుకోవడానికి ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా గారిని కూడా అక్కడే ఉండమని చెప్పి ఆదేశించడం జరిగింది. సీఎం గారు ఈరోజు చెప్పిన దాంట్లో కీలకమైన అంశాలు ఈ తుఫానుకు సంబంధించి, ఎవరైతే శిబిరాల్లో ఉంటారో వారికి చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎవరైనా సరే 500 రూపాయలు వారికి క్యాష్ రూపేణా అందించమని చెప్పి చెప్పారు. ఇది కాకుండా మరొక కీలకమైన నిర్ణయం ఏంటంటే, డిసెంబర్ 15 నాటికి పూర్తిగా పంట నష్టాల ఎన్యూమరేషన్ పూర్తి చేయాలి. ఆ నష్టపరిహారం డిసెంబర్ 30 కల్లా రైతులకు అందించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. దీంతోపాటు ఇప్పటివరకు 3 మృతి చెందినట్టుగా, ఈ అధిక వర్షాల వల్ల కొట్టుకుపోయి మృతి చెందినట్టుగా మనకి సమాచారం వచ్చింది. ప్రధానంగా నెల్లూరు జిల్లాలో ఇది జరిగింది. ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ ఈ సంభవించినప్పుడు ఈ తుఫాన్ల కారణంగా ఎలాంటి సహాయక చర్యలు మనం చేపట్టి వారికి సహాయం అందిస్తామో ఆ ప్రకారం సహాయాన్ని అందించాలని చెప్పి కూడా సీఎం గారు ఆదేశించారు. ఇది చాలా కీలకమైన చర్చ. ఎందుకంటే మీరు చూస్తే జూన్ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. అన్ని రిజర్వాయర్లు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. ఒక పక్క వాతావరణం అనుకూలంగా ఉందనుకునేసరికి అధిక వర్షాల వల్ల మనం పంటలు నష్టపోయిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఎప్పటికప్పుడు రైతును ఆదుకోవడమే మన లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి, హిస్టారికల్గా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పంట నష్టాలు జరిగిన వారికి అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీని అక్టోబర్లో అందించాం. అక్టోబర్లో జరిగిన నష్టాలకి నవంబర్లో ఇన్పుట్ సబ్సిడీని అందించడం జరిగింది. ఇప్పుడు పడుతున్న వర్షాలకి ఇమీడియట్గా డిసెంబర్ ఎండింగ్కి ఇవ్వమని చెప్పి ఆదేశించడం అనేది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయంగా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నా.
వీటితో పాటు ఇవాళ జరిగిన చర్చల్లో, కీలకమైన చర్చల్లో పోలవరం సంబంధించి ఒక కీలకమైన చర్చ జరిగింది. ఎందుకంటే ఈ మధ్య పత్రికల్లో దీనిపైన పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారనేది పెద్ద ఎత్తున ఈ ప్రతిపక్ష పార్టీలు, అదేవిధంగా కొన్ని పత్రికలు పనిగట్టుకుని ప్రచారం చేస్తూ ఉన్నాయి. దీన్ని నిర్ద్వందంగా క్యాబినెట్ ఖండించింది. 1 సెంటీమీటరు ఎత్తు కూడా తగ్గించట్లేదని చెప్పి క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. ఇది కేవలం ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ, అదేవిధంగా కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తూ అబద్ధాలని ప్రచారం చేసి పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తున్నట్టుగా ఒక ప్రజల్లో అపోహని క్రియేట్ చేస్తూ ఉన్నారు. దీని మీద సుదీర్ఘంగా చర్చించినప్పుడు అధికారులు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా క్యాబినెట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో 1 సెంటీమీటర్ ఎత్తు కూడా తగ్గదు. పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఒరిజినల్ డిజైన్స్ ఉన్నాయో ఆ ప్రకారమే నిర్మాణం జరుగుతుందని చెప్పి సీఎం గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ స్పిల్వే పనులని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని చెప్పి చెప్పారు. దీని అంతటికీ కారణం, ఈ గందరగోళానికి కారణం ఏంటనేది కూడా వివరించడం జరిగింది ఆయన. 2017లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రత్యేక ప్యాకేజీని ఆమోదించే హడావుడిలో ఆ రోజు అర్ధరాత్రి పూట ప్రత్యేక ప్యాకేజీని తీసుకుని దాన్ని అమలు చేసే క్రమంలో 2014 రేట్లను మాత్రమే మేము ఆమోదిస్తామని కేంద్రం చెప్పినప్పటికీ దానికి ఎలాంటి అభ్యంతరాలను కూడా ఆ ప్రభుత్వం చెప్పలే. అప్పట్లోనే ప్రతిపక్ష నేతగా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని లేవనెత్తిన అంశాన్ని కూడా ఇవాళ క్యాబినెట్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ రోజు వాళ్ళు ఏదైతే తప్పులు చేశారో ఆ ప్రభుత్వం, దాన్ని సరిదిద్దే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున కేంద్రంతో సంప్రదింపులు జరిపే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. ఇటు ఆర్థిక శాఖ మంత్రి ఇప్పటికే 4-5 సార్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలవడం, అదేవిధంగా మన ఇరిగేషన్ మంత్రి గారు, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు అక్కడ జలవనరుల శాఖ మంత్రి గారిని కలిసి పరిస్థితిని వివరించడం, పోలవరం అథారిటీతో మాట్లాడడం, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో ఏదైతే R&R 29,000 కోట్లు R&R అవుతుంది, 23,000 కోట్లు ప్రాజెక్టుకు అవుతుంది. అలాంటప్పుడు ఇది తగ్గిస్తే ఇది కరెక్ట్ కాదు అనేది చాలా స్పష్టమైన వాదనని కేంద్ర ప్రభుత్వానికి మన ప్రభుత్వం చెప్పిందనే విషయాన్ని కూడా సీఎం గారు చెప్పారు. అక్కడి నుంచి కూడా సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో, మనం ఏదైతే చెప్పామో దాని పట్ల అక్కడ కేంద్ర జలవనరుల శాఖ కానివ్వండి, ఆర్థిక శాఖ కానీ సానుకూలత వ్యక్తం చేస్తున్న పరిస్థితే కనిపిస్తుందని కూడా సీఎం గారు చెప్పడం జరిగింది. నిజంగా అప్పుడే ఈ 2014 రేట్లని మేము అమలు చేస్తూ ఉన్నప్పుడే అప్పటి ప్రభుత్వం కానీ డిసెంట్ చెప్పుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు, ఈ అపోహలు వచ్చి ఉండేవి కాదు. కానీ అసలు విషయాన్ని వదిలేసి పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తూ ప్రధానంగా ఏంటంటే ఇప్పుడేదో ఎత్తు తగ్గించేస్తుంది ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు దీని పట్ల ఏదో ఆ ఎత్తు తగ్గిస్తున్నా కూడా స్పందించట్లేదన్న విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని క్యాబినెట్ ముక్త కంఠంతో ఖండించింది. ఇది మంచి వైఖరి కాదు. ఇది ఒక జీవనాడి లాంటి ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు ఎందుకు ఇంత మీరు విషపూరితమైన ప్రచారం చేస్తూ ఉన్నారు కొన్ని మీడియా సంస్థలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. నేను పూర్తిగా చెప్పేసేయను సార్, నాకు మొత్తం అంత బ్రీఫింగ్, ఆ తర్వాత మీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను. ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి, దయచేసి సహకరించండి. ఇది కాకుండా ఇవాళ తీసుకున్న కీలక నిర్ణయాల్లో డిఏ బకాయిలు ఉద్యోగులకి, పెన్షనర్స్కి చెల్లించాలనేది ఒక కీలకమైన నిర్ణయాన్ని క్యాబినెట్ తీసుకుంది. డిఏ బకాయిలు చెల్లించడంతో పాటు అసలు ఉద్యోగులకు సంబంధించి మనం ఒకసారి డిఏలకు సంబంధించి చూసినప్పుడు 2018 జూలై 1 నుంచి ఇవ్వాల్సిన డిఏలు కూడా ఇవ్వలే ఉద్యోగులకి. ఈ అంశం మీద చర్చ జరిగినప్పుడు ఈ డిఏ బకాయిలు చెల్లింపులపైన చాలా స్పష్టంగా ఇవాళ కేంద్రం
ఏదైతే కేబినెట్ నిర్ణయం తీసుకుందో ఆ వివరాలను కూడా ఇప్పుడు మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ DA1 ఫస్ట్ DA అంటే జూలై 1, 2018 నుంచి ఇవ్వాల్సిన దానికి సంబంధించి ఎరియర్స్ని ఇవ్వాలని చెప్పి మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, కేబినెట్ ఆమోదించింది. దీనికి సంబంధించి చూసినప్పుడు 30 నెలలకి, అప్పటి నుంచి ఇప్పుడు లెక్క పెడితే 30 నెలలు, 30 నెలలకి 3,017,40,00,000 రూపాయలు. ఇది ఇప్పుడు ఆ బకాయిలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. దీంట్లో 2,136.90 కోట్ల రూపాయలు ఉద్యోగుల జీతాలు అయితే, పెన్షన్ సంబంధించింది 880.5 కోట్లు. దీన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం చెల్లింపులు చేస్తూ ఉంది, చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఈరోజు. ఇది కాకుండా సంవత్సరానికి ఇదే విధంగా మనం అమలు చేసినట్లయితే 854.76 కోట్ల రూపాయలు జీతాలు ఉద్యోగుల జీతాల్లోనూ, పెన్షన్స్ కింద 352.2 కోట్ల రూపాయలు కూడా అదనంగా ఈ ప్రభుత్వం ప్రతి సంవత్సరం చెల్లించడానికంటే దాదాపు 1,206,96,00,000 రూపాయలు చెల్లించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. 3.144% DA పెంపుని ఆమోదించడం జరిగింది. ఈ ప్రకారం ఇప్పుడు 3,017 కోట్ల రూపాయలు ఎరియర్స్ని చెల్లించుతాం. అది కాకుండా జనవరి 2021 నుంచి ఇక ప్రతి నెల కూడా ఈ చెల్లింపుని జీతాలతో కలిపి, పెన్షన్స్తో కలిపి ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు సెకండ్ DA, రెండో DA జనవరి 2019 నుంచి పెండింగ్ ఉంది. ఇది కూడా 30 నెలల కాల పరిమితి తీసుకుని లెక్కించినప్పుడు 3,017,40,00,000 రూపాయలు ఓవరాల్గా ఎరియర్స్. ఇంకా ప్రతి సంవత్సరం 1,206,96,00,000 రూపాయలు జీతాలతోనూ పెన్షన్స్తో కలిపి ఇవ్వడం. ఈ రెండింటిని కూడా ఈ రోజున నిర్ణయం తీసుకున్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. దీంతోపాటు థర్డ్ DA, ఈ థర్డ్ DA 5.24% ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. జూలై 2019 నుంచి ఇది ఇవ్వాల్సింది. జనవరి 2022 నుంచి ఈ థర్డ్ DA అమల్లోకి వస్తుంది. దాదాపు ఈ థర్డ్ DAలో చూసుకున్నప్పుడు 30 నెలలకి 5,028.90 కోట్ల రూపాయలు ఈ థర్డ్ DA కింద మనం చెల్లింపులు చేస్తాం. దాంతోపాటు సంవత్సరానికి 1,424.64 కోట్లు జీతాలుగాను, 586.92 కోట్లు పెన్షన్లుగాను, దాదాపు ప్రతి సంవత్సరం 2,011.56 కోట్ల రూపాయలని ప్రతి నెల చెల్లించాల్సి వస్తుంది. ఈ లెక్కను చూసినట్లయితే ఈ ఫస్ట్ DA 3,000 కోట్లు, ఆ తర్వాత DA 3,000 కోట్లు, మూడో DA వచ్చి 5,000 కోట్లు, దాదాపు 11,000 కోట్ల రూపాయలు ఎరియర్స్. అది కాకుండా ప్రతి సంవత్సరం ప్రతి DAకి సంబంధించి 1,200 కోట్లు, తర్వాత ఒక 2,011 కోట్లు, అంటే 4,400 కోట్లు. ఇవన్నిటిని కూడా ఇవ్వడానికి ఈరోజు కేబినెట్ ఆమోదించిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ఉద్యోగులకి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏమేమి మనం చేయగలిగామనే దాని మీద కూడా చర్చ జరిగిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేశారు. చాలా విషయాల్ని ఇవాళ చర్చించాం. ఉద్యోగులకు సంబంధించి ఆశా వర్కర్లకు జీతాల పెంపు దగ్గర మొదలుకొని RTC ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేసి దాదాపు 50,000 మందిని చేయడం, అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్కి, హోమ్ గార్డ్స్కి, శానిటరీ వర్కర్స్కి జీతాలు పెంచడం, దీంతోపాటు పాత బకాయిల్ని చెల్లించడం, ఆప్కాస్ తీసుకొచ్చి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని ఆప్కాస్లోకి తీసుకొచ్చి వారు నష్టపోకుండా జీతాలు చెల్లింపించే కార్యక్రమం. ఈ విధంగా ఉద్యోగుల్ని దృష్టిలో పెట్టుకుని వారు ఏ దశలోనే నష్టపోకుండా చూడడంతో పాటు కొత్తగా రిక్రూట్మెంట్ చేసి సుమారు 1,40,000 ప్రభుత్వ ఉద్యోగాలను కూడా ఈ ప్రభుత్వం ఇచ్చింది. ఉద్యోగుల పట్ల ఏదైతే బాధ్యత ఉందని మేము తీసుకుంటామని ఆనాడు ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసే కార్యక్రమం
ఈరోజు ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం చేస్తూ ఉందనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. మనం ఓవరాల్గా చూసినప్పుడు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీసు, పెన్షనర్సు ఇవన్నీ చూసినప్పుడు ఇంకొక కీలక నిర్ణయాన్ని కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. కరోనా సమయంలో మార్చి నెలకు సంబంధించి శాలరీస్ని, పెన్షన్స్ని విత్హెల్డ్లో పెట్టడం జరిగింది. దాన్ని డిసెంబర్ నెలలో చెల్లింపులు చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఏప్రిల్లో ఏదైతే శాలరీస్ అండ్ పెన్షన్స్లో కోత విధించి కొంత విత్హెల్డ్ చేశారో దాన్ని వచ్చే జనవరి నెలలో చెల్లింపులు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్ని ఈరోజు కేబినెట్ ఆమోదించింది. మీరు ఒకసారి దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు తెలియజేస్తాను. పబ్లిక్ రిప్రజెంటేటివ్ సంబంధించి అయితే 100% ఆపేశారు 2 నెలలు. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి 60% శాలరీ కోత, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 50%, అవుట్సోర్సింగ్ అండ్ విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ స్టాఫ్కి 10% కోత విధించారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇచ్చేయడం జరుగుతూ ఉంది. దీంతో ఈ మార్చి సంబంధించిన పెన్షన్స్ అండ్ శాలరీస్ డిసెంబర్లోనూ ఇప్పుడు చెప్పిన విధంగా ఏప్రిల్ శాలరీస్ ఏప్రిల్లో అయితే ఓన్లీ శాలరీసే ఇస్తూ ఉన్నారు. అది డిసెంబర్ది జనవరి 2021లో ఇస్తామంటే నెక్స్ట్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి భారం ఎంత ఉందంటే 2,324 కోట్ల రూపాయలు శాలరీస్ గాను 482 కోట్లు పెన్షన్లు గాను ఇవ్వడానికి ఆమోదించడం జరిగింది. ఇది ఉద్యోగులకు సంబంధించి ఈ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. మీకు తెలుసు, ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే గౌరవ ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల కార్యక్రమాన్ని ప్రకటించి మేము అధికారంలోకి వచ్చాక ఏవైతే కార్యక్రమాలు చేస్తామని ఆ రోజు చెప్పారో వాటిని మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించి అమలు చేస్తున్న సంగతి మీకు తెలుసు. దానిలో భాగంగానే ఇవాళ పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టిస్తానని ఏదైతే మాట ఇచ్చారో ఆ ప్రక్రియకి శ్రీకారం చుడతా ఉన్నాం. డిసెంబర్ 25వ తేదీన పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం ప్రారంభమవుతోంది. దీనికి ఇవాళ కేబినెట్ ఆమోదం తెలిపింది. 30,60,000 మందికి ఇళ్ల పట్టాలు ఈ ప్రభుత్వం ఇవ్వబోతూ ఉంది. ఇవన్నిటిని కూడా 25వ తేదీన ఇస్తాం. ఇందుకోసం 66,518 ఎకరాలని 23,000 కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం సేకరించిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. దాంట్లో 25,193 ఎకరాలు ప్రభుత్వ భూమి అయితే 22,342 ఎకరాలు ప్రైవేటు భూమి ఉందని ఇప్పుడు కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మీకు ఒక ఫైండింగ్ చెప్పదలుచుకున్నాను. దాదాపుగా రాష్ట్రంలో 11,000 గ్రామాలు ఉన్నాయి, ఇప్పుడు పంచాయతీలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పేదలకు ఇస్తున్న లేఅవుట్స్ చూసినప్పుడు కాలనీలు 17,500 కాలనీలు వస్తున్నాయి. అంటే ఇల్లు లేని కుటుంబం ఉండకూడదు, ఈ రాష్ట్రంలో పేదలు ఉండకూడదు. ప్రతి ఒక్కరికి నీడ కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యంగా ముందుకెళ్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. 175 నియోజకవర్గాల్లో కూడా ఆ రోజు ఇళ్ల పట్టాలు ఇచ్చి తక్షణమే ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభించడానికి ఆమోదం ఈరోజు కేబినెట్ తెలిపింది. 16 లక్షల ఇళ్లను 175 నియోజకవర్గాల్లో నిర్మాణం చేపట్టబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇది తొలి దశలో. మొత్తం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రెండో దశలో కూడా ఇళ్ళు ప్రారంభించి అమలు చేయాలని చెప్పి దాదాపుగా 30 లక్షల ఇళ్ల నిర్మాణం చేయాలని చెప్పి ఈరోజు కేబినెట్ ఆమోదించింది. దీంట్లో టార్గెట్ ఏంటంటే 3 ఏళ్లలో ఇళ్ల నిర్మాణం అంతా పూర్తి చేయాలి. 8,494 లేఅవుట్లో తొలి దశలో ఇవాళ 16 లక్షల ఇళ్ళు ప్రారంభిస్తూ ఉన్నాం. ఏవైతే కోర్టు వివాదాలు ఉన్నాయో, స్టేలు ఉన్నాయో వాటిని తర్వాత దశల్లో తీసుకోవడానికి ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా.
ఒక్కొక్క ఇంటికి 1,80,000 రూపాయలు యూనిట్ కాస్ట్గా ప్రభుత్వం సహాయం చేస్తుంది. దీనికోసం సిమెంట్ కానివ్వండి, ఇతర స్టీల్ లాంటివి రివర్స్ టెండరింగ్లో తక్కువ ధరకి ప్రొక్యూర్ చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి ఇవాళ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఎవరైతే ఇళ్ళు నిర్మాణం చేసుకుంటున్నారో వారికి ఇసుకని ఉచితంగా ఇవ్వాలనేది కూడా ఒక కీలకమైన నిర్ణయంగా ఈరోజు తీసుకోవడం జరిగిందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. ఈ ప్రొక్యూర్మెంట్ కూడా రివర్స్ టెండరింగ్ పద్ధతిలో చేయమని చెప్పి సీఎం గారు ఇవాళ ఆదేశించారు. ఈ తొలి విడతలో మనం ప్రారంభించేవన్నీ కూడా 2022 జూన్ నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యంగా ఈరోజు చర్చించాం. మిగిలిన 13 లక్షలు కూడా 2021 డిసెంబర్లో ప్రారంభించి 2023 నాటికి కంప్లీట్ చేయాలి. దీనికి ఒక ప్రణాళికతో ముందుకెళ్లాలని చెప్పి కూడా ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. ఈ కాలనీలన్నిటికీ కూడా విద్యుత్ సరఫరా, తాగునీటి సరఫరాకి సంబంధించిన మౌలిక వసతుల కల్పనను ఇమీడియట్గా ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేయమని కూడా సీఎం గారు ఆదేశించడం జరిగిందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. దీంతోపాటు ఇవాళ తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఈ పంటల బీమా పథకం ఏదైతే మనం వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. అప్పటి వరకు ఉన్న పంటల బీమా విధానాన్ని మొత్తాన్ని సమూలంగా మార్పు చేసి రైతు మీద భారం లేకుండా ప్రతి రూపాయి ప్రీమియంని కూడా ప్రభుత్వమే చెల్లిస్తూ ఈ పెద్ద కార్యక్రమాన్ని పంటల బీమా పథకాన్ని తీసుకుంది. దానికి సంబంధించి 2019 ఖరీఫ్లో ఈ పంటల బీమాకి సంబంధించిన చెల్లింపులు త్వరలోనే చెల్లించడానికి డిసెంబర్ 15వ తేదీన డిసెంబర్ 15వ తేదీన చెల్లించాలని చెప్పి ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి చూసినప్పుడు 1,227 కోట్ల రూపాయలు ఈ రైతులకి కాంపన్సేషన్గా అందబోతోంది. ఏవైతే బీమా కంపెనీల నిబంధనలు ఉన్నాయో వాటిని అనుసరిస్తూ ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రైతులకు కలగకుండా నేరుగా ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ 15వ తేదీన స్విచ్ నొక్కి మీట నొక్కి నేరుగా రైతుల అకౌంట్లో ఈ డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఈ పంటల బీమా విషయాన్ని తీసుకున్నప్పుడు 2016 నుంచి 2019 వరకు 3 ఏళ్ల కాలానికి మొత్తానికి కలిపి 60,84,000 మంది రైతులకి పంటల బీమా పథకం అమలు చేస్తే 2019-2020 ఈ ఒక్క సంవత్సరంలోనే 58,77,000 మంది రైతులకి పంటల బీమాని అమలు చేసిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. 2016-19 మొత్తానికి కలిపితే 70,71,000 హెక్టార్లకు ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నాం. ఇది అమలు చేస్తే 2016 నుంచి 2019 వరకు 70 లక్షల హెక్టార్లకి అమలు చేస్తే 2019-20 ఈ ఒక్క ఏడాదిలోనే 56,86,000 హెక్టార్ల భూమికి ఉచిత పంటల బీమాని అమలు చేస్తూ ఉన్నాం. అంటే మీరు ఇంకా విలువలు కూడా చూసినప్పుడు ఈ 3 ఏళ్లలో బీమా విలువ 37,457 కోట్లు అయితే అంటే గడిచిన 16-19 మధ్య ఈ ఒక్క ఏడాదిలోనే 37,721.57 కోట్లుగా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఈ 3 ఏళ్లలో ఆ 3 ఏళ్లలో చూసుకున్నప్పుడు ప్రీమియం భారం 871.26 కోట్లు అయితే ఈసారి రైతుల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయలే. ఈ క్రాప్ బుకింగ్లో ఏదైతే రైతులు చేసుకున్నారో ఆ ప్రతి పంట ప్రతి ఎకరం కూడా ఆటోమేటిక్గా మీకు ఇన్సూరెన్స్ అయిపోయినట్టుగా మనం విధానాన్ని తీసుకొచ్చిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇది ఒక హిస్టారికల్ డెసిషన్గా మనం చెప్పుకోవాలి.
ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం రైతుల కోసం ఇన్సూరెన్స్ చెల్లించడం అనేది గతంలో ఎప్పుడూ జరగలేదు. సకాలంలో ఎప్పుడు ఆ ఇన్సూరెన్స్ని ఇచ్చిన పరిస్థితి కూడా హిస్టారికల్గా చూస్తే కనిపించట్లే. కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే, నేరుగా ఏదైతే మనం నిబంధనల ప్రకారం చెల్లించామో వాటిని ఎప్పటికప్పుడు రైతులకి అందించే కార్యక్రమం చేయాలి. కాబట్టి పారదర్శకంగా నేరుగా వారి అకౌంట్లోనే అమౌంట్స్ వేసే విధంగా నిర్ణయం తీసుకుని ఈ డిసెంబర్ 15న ఈ కార్యక్రమం 2019 ఖరీఫ్ ఇన్సూరెన్స్ ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమాని ఆ రోజు నిర్వహించడానికి కేబినెట్ ఆమోదించిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నా. దీనికి సంబంధించి 1555 అంటే 2019 ఖరీఫ్కి సంబంధించి 1555 కోట్ల రూపాయల ప్రీమియం అమౌంట్ని ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. ఇకపై ప్రభుత్వమే సొంతంగా ఒక ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కూడా రైతులు ఎక్కడ ఇబ్బంది పడకూడదు, ఇన్సూరెన్స్ కంపెనీల నిబంధనల మధ్య రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వమే సొంతంగా ఒక ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్న విషయాన్ని గతంలో మీకు చెప్పాము. దాని మీద కూడా ఈరోజు చర్చ జరిగింది. వచ్చే ఏడాది కల్లా ఈ కార్పొరేషను పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇది కాకుండా మీకు తెలుసు, ఈ రాష్ట్రంలో పాల వెల్లువ ఒక ప్రతి ఒక్క కుటుంబాన్ని గ్రామీణ ప్రాంతంలో ఉన్నా కానీ అర్బన్ ప్రాంతాల్లో పశువు పెంపకందారులు రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలి. డైరీని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అమూల్తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అమలు చేయడానికి సన్నాహాలు పూర్తయినాయి. దానిలో భాగంగా ఈ మహిళల్లో ఆర్థిక స్వావలంబన, సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం చేపడుతున్న ఈ కార్యక్రమానికి ఈ అమూలుతో అనుసంధానమై ఈ పాల ఉత్పత్తిదారులు మహిళా సంఘాల కార్యకలాపాలని ప్రారంభించడానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంట్లో డిసెంబర్ 2 నుంచి ఈ కార్యక్రమం అమల్లోకి వచ్చే విధంగా డిసెంబర్ 2వ తేదీన ఈ ఏపీ అమూల్ ప్రాజెక్ట్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. డిసెంబర్ 2వ తేదీన ప్రారంభించే ఈ కార్యక్రమంలో చేయూత ఆసరా లబ్ధిదారులని ఇప్పటివరకు ఎంపిక చేసిన మహిళలకి ఆవులు గేదెలు యూనిట్ల పంపిణీది ప్రారంభమవుతుంది. అంటే ఆ రోజు వారందరికీ కూడా వీటిని మంజూరు చేసే కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. మొదటి దశలో 400 గ్రామాల్లో వైఎస్ఆర్ కడప జిల్లా, చిత్తూరు జిల్లా, ప్రకాశం జిల్లా ఈ 3 జిల్లాల్లో కూడా 400 గ్రామాల్లో మొదట దీన్ని ప్రారంభించాలనేది నిర్ణయంగా తీసుకోవడం జరిగింది. 9899 బల్క్ చిల్లింగ్ సెంటర్స్ని నిర్మాణం చేయాలని చెప్పి కూడా ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. ఇవన్నీ కూడా ఆయా ఎక్కడైతే పాల ఉత్పత్తిదారులు ఉన్నారో ఆ ప్రాంతాల్లో ఈ బల్క్ చిల్లింగ్ సెంటర్స్ అన్నీ కూడా వస్తాయి. ఇది కాకుండా గొర్రెల్ని మేకల్ని కూడా ఈ ఆర్థిక స్వావలంబన కోసం దీనికన్నా ముందు ఇంకొక విషయం ఏంటంటే, ఈ పాలకు సంబంధించి 4 రూపాయలు ఏదైతే అదనంగా ధరిస్తామన్నారో అది కూడా ఈ దీంతోపాటు ఈ అమూల్తో ఎప్పుడైతే ఈ పాల వెలువ కార్యక్రమం ప్రారంభమవుతుందో అప్పుడుతో ఇది కూడా ప్రారంభమవుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఈ చేయూత కింద అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పిన ఆవులు గేదెలు విషయం వచ్చినప్పుడు 4,68,000 పాడి పశువుల్ని ఇవ్వడానికి ప్లాన్ చేశాం. ఇది కాకుండా 2,49,000 మేకలు గొర్రెల్ని ఇవ్వడానికి చేయూత కింద మహిళలకు ఇవ్వడానికి ప్లాన్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. అంటే ఒక్క యూనిట్కి 14 గొర్రెలు కానీ మేకలు కానీ ఉంటాయి. అందులో ఫిమేల్ 13 ఉంటే ఒకటి మేల్ ఉంటుంది. ఇవన్నిటిని కూడా ఒక్కొక్క యూనిట్గా చేయడానికి ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం కూడా ప్రారంభమైంది. ఇది త్వరితగతిన చేసినట్లయితే
ఆయా ప్రాంతాల్లో ఈ పేద కుటుంబాలకి ఆర్థిక స్వావలంబనకి తోడ్పడుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. దీన్ని డిసెంబర్ 10వ తేదీన లాంచ్ చేయబోతా ఉన్నాం. ఈ పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ 10వ తేదీన ప్రారంభిస్తారు. దీంతోపాటు ఈరోజు తీసుకున్న కీలకమైన అంశాల్లో రాష్ట్రంలో నాణ్యమైన పశుదాణ ఉత్పత్తి ఉండాలి, పంపిణీ జరగాలి. లేనట్లయితే మొత్తం ఈ వ్యవస్థే దెబ్బతింటూ ఉందనే విషయాన్ని ప్రభుత్వం గమనించి దీన్ని ఈ పశుదాణ ఉత్పత్తి పంపిణీ నియంత్రణ బిల్లుని రేపు అసెంబ్లీలో తీసుకురావడానికి ఈరోజు కేబినెట్ ఆమోదం చేసిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. దీనికి చాలా కఠినంగా, అంటే ఎవరైతే దీన్ని కల్తీ చేసినా, నాణ్యత లేని ఉత్పత్తి చేసి పంపిణీ చేసినా దీనికి పెనాల్టీలతో పాటు జైలు శిక్షను కూడా విధించే విధంగా ఈ చట్టాన్ని తీసుకురావడానికి బిల్లును ప్రిపేర్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇవాళ క్యాబినెట్లో ఆదేశించడం జరిగింది. ఎందుకంటే మనం ఎన్ని లక్షల పశు పెంపకం జరిగినా వాటి ఆరోగ్యం అనేది సరిగా లేకపోతే నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం స్ట్రాంగ్గా స్ట్రిక్ట్గా ఉండాల్సింది అనేది ఈ ప్రభుత్వ ఆలోచన. దానికోసమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇది కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ చట్టాన్ని కూడా తీసుకురావడానికి బిల్లుని వచ్చే అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి కేబినెట్ ఈరోజు ఆమోదించింది. ఇది ఈ రాష్ట్రంలో ఫిషరీస్, ప్రత్యేకించి ఆక్వా రంగంలో సమగ్ర అభివృద్ధికి నిపుణుల్ని, ప్రొఫెషనలిస్టులని తయారు చేయడం కోసం ఉపయోగపడుతుంది. దాని విధి విధానాలు, నిబంధనల్ని రూపొందిస్తూ ఈ బిల్లు వస్తూ ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ యూనివర్సిటీ నుంచి డిగ్రీ కోర్సులు వస్తాయి, పీజీ కోర్సులు కూడా వస్తాయి. దీనికి సంబంధించి ఈ బిల్లుని ఈరోజు తీసుకొస్తూ ఉన్నాం. మీకు తెలుసు, రాష్ట్రంలో ఇప్పటికే ఈ రీసర్వే అనేది తీసుకోవాలని చెప్పి, ప్రారంభించాలని చెప్పి గత కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని డిసెంబర్ 21వ తేదీన ప్రారంభించబోతా ఉన్నాం. దీనికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ 21వ తేదీన ప్రారంభిస్తారు, శ్రీకారం చుడతారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్షణ పథకం కింద నామకరణం చేశాం. ఈ సమగ్ర సర్వే పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ సర్వే రాళ్లను కూడా రైతులకు ఉచితంగానే ఇస్తూ, ఇటు సాంకేతికంగాను అటు ఎక్కడా కూడా రైతుకి వివాదరహితంగా ఉండే విధంగా దీన్ని తయారు చేయాలని చెప్పి, దానికి సంబంధించి ఒక అవసరమైన మార్పులు చేస్తూ ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీన్ని ఇప్పుడే చెప్పిన విధంగా డిసెంబర్ 21వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి శ్రీకారం చుడతారు. అక్కడి నుంచి 2023 వరకు ఈ దశల వారీగా నిర్దేశించిన ప్రకారం సర్వే బృందాలతో పూర్తి స్థాయిలో ఈ రీసర్వే అనేది జరుగుతుంది. ఇది 100 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్న భూ సర్వే ఒక సాహసమైన నిర్ణయం. ఎందుకంటే ఇప్పటికే గ్రామాల్లో భూ వివాదాలు, రకరకాల సమస్యలు, శాశ్వతంగా వీటికి పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకున్నారు. దీనికి 927 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి ఇవాళ క్యాబినెట్లో ప్రతిపాదిస్తే క్యాబినెట్ కూడా ఆమోదించడం జరిగింది. క్యాబినెట్ కూడా ఆమోదించడం జరిగిందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నా. ఇదే కాకుండా రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ వ్యవస్థలో కూడా ఉండకూడదనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. ఎందుకంటే ఈ
చాలామంది యువత గేమింగ్ వల్ల, గ్యాంబ్లింగ్ వల్ల నష్టపోతూ ఉన్నారు. దీని మీద ఉక్కుపాదం మోపాలనేది ఈరోజు క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దానికోసం ఉన్న చట్టాలని స్ట్రెంగ్థన్ చేయమని చెప్పి ఆదేశించారు. ఆ ప్రకారం ఏపీ గేమింగ్ యాక్ట్ 1974ని సవరిస్తూ ఒక ఆర్డినెన్స్ని తీసుకొచ్చి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లుని ప్రవేశపెట్టబోతా ఉన్నాం. నాన్ బెయిలబుల్ సెక్షన్స్తో గ్యాంబ్లింగ్ అండ్ గేమింగ్ ఆడేవాళ్ళనే కాదు, ఆడించే వాళ్ళకు కూడా కఠినంగా శిక్షించే విధంగా ఈ చట్టాన్ని రూపొందించమని చెప్పి ఇవాళ జరిగిన చర్చలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. దానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రేపు వచ్చే అసెంబ్లీ సమావేశంలోనే ఈ బిల్లుని ప్రవేశపెడతామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. దీంతోపాటు ఈరోజు పలు కీలకమైన అంశాలపై కూడా ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద చర్చించడం జరిగింది. ప్రధానంగా ఈ అర్బన్ ప్రాంతాల్లో ప్రాపర్టీ ట్యాక్స్ని, ఆస్తి పన్ను విధింపుకు సంబంధించి ఆ విధానంలో మార్పులు చేస్తూ ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. వార్షిక అద్దె ఆదాయం మీద ఇదివరకు పన్ను వేసేవారు. ఆ విధానంలో శాస్త్రీయత లేదనేది తేల్చడం జరిగింది. అధికారులు ఏదైతే పారదర్శకమైన విధానం ఉంటుందో, అందరికీ ఒక సమానమైన పన్ను వ్యవస్థ ఉంటుందనేది ఉండాలి అనేది ప్రభుత్వ నిర్ణయం. ఆ ప్రకారం ఈ అవినీతికి ఆస్కారం లేని విధంగా ఈ పన్నులు, ఇంటి పన్నులన్నింటినీ వేయడానికి అర్బన్ ప్రాంతాల్లో ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఇప్పుడున్న విధానంలో సమూలంగా మార్పులు చేస్తూ ఉన్నాం. ఈ నివాసం ఉండే ఇళ్లకు 0.1% నుంచి 0.5% వరకు, వాణిజ్య ఇతర నిర్మాణాలకు సంబంధించి 0.2% నుంచి 2% వరకు మాత్రమే పన్నులు ఉంటాయి. గతంలో ఉన్న వాటికన్నా ఇది మ్యాక్సిమం 15% కన్నా దాటి ఎక్కడ పెరగవు. అదేవిధంగా పేదలకు సంబంధించి ఈ క్యాపిటల్ వాల్యూలో 0.1% నేను చెప్పింది క్యాపిటల్ వాల్యూ. అంటే ఇంతకుముందు అద్దె పై వచ్చే ఆదాయాన్ని లెక్కించి అది ఎవరు కడతారో, ఆ అద్దె ఎలా వస్తుంది అనేది ఎవరు డిక్లేర్ చేస్తారో కూడా అర్థం కాదు. ఇప్పుడు దాన్ని మార్చి క్యాపిటల్ వాల్యూలో 0.1% నేను చెప్పింది 0.1 to 0.5% అనమాట. ఇప్పుడు ఇది కాకుండా పేదలు ఏదైతే నివసిస్తూ ఉంటారో బీపీఎల్ కేటగిరీలో వారికి 50 రూపాయలు మాత్రమే పన్ను విధిస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటి వరకు ఈ విధానం పొరుగు రాష్ట్రాల్లో కూడా అమలు అవుతోంది. ఇదే విధానం, ఉదాహరణకి కర్ణాటక కానీ మహారాష్ట్రలో కానీ ఇదే విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారు. తమిళనాడులో కూడా ఇదే విధానాన్ని ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. కేంద్రం కూడా ఈ విధానాన్ని తీసుకురావాలి, ఇది శాస్త్రీయ విధానం అని చెప్పి రాష్ట్రాలకు సూచిస్తూ ఉంది. ఈ అడ్వాన్స్డ్ కంట్రీస్ లైక్ అమెరికా కానీ రష్యా కానీ ఇలాంటి కంట్రీస్లో కూడా దాదాపుగా ఇలాంటి విధానాన్నే అమలు చేస్తూ ఉన్నారు. సో మనం ఇప్పుడు తీసుకున్న ఈ పెంపు నిర్ణయం చూసుకున్నా కూడా కర్ణాటకని మన అధికారులు అధ్యయనం చేసినప్పుడు ఈ ప్రాపర్టీ ట్యాక్స్ కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఉన్న ట్యాక్స్లో 10వ వంతు కూడా కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ దృష్టి తీసుకొస్తున్నా. కమర్షియల్ 0.2 to 2%, 0.2 నుంచి 2. ఇది కూడా కేంద్రం నిర్దేశించిన ప్రకారం మాత్రమే చేస్తా ఉన్నాం. దానికి మించి ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ఈ డబ్బు అంతా కూడా అర్బన్ లోకల్ బాడీస్కి ఇచ్చేస్తారు. వాటిని ప్రణాళికాబద్ధంగా డెవలప్ చేసుకోవడం కోసమే ఇది చేయబోతా ఉన్నారు. దీంతోపాటు ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆదేశించిన మరొక కీలకమైన అంశం ఏంటంటే ఈ సిఎఫ్ఎంఎస్ సిస్టంలో ఇప్పటివరకు ఇవన్నీ కూడా ఈ జనరల్ ఫండ్స్ అన్నీ కూడా జమ అవుతూ ఉన్నాయి. దాన్ని డీలింగ్ చేయమని చెప్పి ఆదేశించారు. అంటే ఈ పన్నులు ఏవైతే వసూలు అవుతాయో అవన్నీ కూడా అర్బన్ బాడీస్లోనే ఉంటాయి. వారే ప్రణాళిక చేసుకుని వారే దాన్ని వెచ్చించే విధంగా చేయడానికి
నిర్ణయం తీసుకోవడం కూడా జరిగిందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. దీంతోపాటు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాం, వాటిని కూడా మీకు క్విక్గా తెలియజేస్తా. ఈ ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల కోసం ఒక అభివృద్ధి కార్పొరేషన్ని UIPDCL పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ని ఏర్పాటు చేయడానికి దాని రిజిస్ట్రేషన్కి వాళ్ళ క్యాబినెట్ ఆమోదించింది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ పల్నాడు ఏరియా డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరిట ఒక SPVని ఏర్పాటు చేయడానికి ఆమోదించడం జరిగింది. ఇందులో భాగంగానే గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ స్కీమ్ కూడా ఉంటుంది, వైఎస్ఆర్ వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇది కాకుండా కృష్ణా కొల్లేరు సెలనిటీ మిటిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ కూడా ఒకదాన్ని SPVగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీంట్లో 4 రెగ్యులేటర్స్ కొల్లేరు పైన, కృష్ణా నది మీద 3 నిర్మాణాలు వస్తాయనేది కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. డ్యామ్ రీహాబిలిటేషన్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు ఫేజ్ 2 కింద ఫేజ్ 3కి కూడా క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది. 776.5 కోట్ల పరిపాలన అనుమతులు ఇవాళ క్యాబినెట్ ఇవ్వడం జరిగిందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. ఈ నిధుల్ని ప్రపంచ బ్యాంక్ సమకూర్చబోతూ ఉంది. సోమశిల కండలేరు కాలువ సామర్థ్యాన్ని 12,000 నుంచి 24,000కి పెంచే పనుల కోసం వచ్చిన పరిపాలనా అనుమతులను కూడా ఇవాళ క్యాబినెట్ ఆమోదించిన విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. దీంట్లో 45 కిలోమీటర్ల మేర కాలువ పనులు కానీ, అదేవిధంగా కొన్ని బ్రిడ్జీలు నిర్మాణం ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంచుమించు దీని వ్యయం 918 కోట్లు ఉంటుందని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అనంతపురం జిల్లా చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయరు 10 TMCల నీటిని నిల్వ చేయడానికి చర్యలు, ముంపు బాధితులకు సహాయ పునరావాస కార్యక్రమాల కోసం 240.53 కోట్లు ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 4 గ్రామాల పరిధిలోని 1729 కుటుంబాలు ఈ నిర్వాసితులుగా ఉన్నారు, వారికి పరిహారం అందుతుంది. అదేవిధంగా ప్రకాశం జిల్లా రాళ్లపాడు రిజర్వాయర్ నార్త్ ఫీడర్ కెనాల్ విస్తరణ పనులకు క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. దాదాపు 100 కిలోమీటర్ల మేర కాలువ సామర్థ్యాన్ని పెంచుతారు. దీనికి దాదాపు 632 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి ప్రభుత్వం అంచనా వేసింది. వీటన్నిటికి కూడా క్యాబినెట్ ఆమోదించిన విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. ఈ వైఎస్ఆర్ కడప జిల్లా కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్లో కూడా ఈ ఏవైతే కొత్తగా పరిశ్రమలు వస్తున్నాయో వాటికి రాయితీలు ఇచ్చే విషయంలో కూడా ఈరోజు ఆ రాయితీలకి కూడా క్యాబినెట్ అనుమతి ఇచ్చిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. ఈ టిడ్కో ఇళ్ళు కూడా దాదాపుగా మీకు తెలుసు రూపాయికే ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్న విషయాన్ని, అది కూడా త్వరలోనే ఆ ఇళ్ళని పంపిణీ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడానికి అన్ని సన్నాహాలు చేస్తూ ఉన్నాం. అవుతుంది కదా, అవుతుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ ఒక్క డిసెంబర్ నెలలోనే 5 కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నాం. ఇప్పటివరకు మీకు చెప్పిన దాంట్లో మళ్ళీ ఒకసారి ఆ డేట్స్ చెప్తున్నాను మీ క్లారిటీ కోసం. డిసెంబర్ 2వ తేదీన ఈ చేయూతి కింద ఈ పాడి పశువులు ఇచ్చేది, సారీ అదే రోజు ఆవులు గేదెలు కూడా ఈ డిసెంబర్ 2వ తేదీన అమూల్తో ఒప్పందాన్ని లాంచ్ చేయడం, అదే రోజు ఆవులు గేదెలు పాడి పశువులు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదేవిధంగా డిసెంబరు 10వ తేదీన చేయూత కింద పాడి పశువులతో పాటు ఈ గొర్రెలు మేకలు పెంపకందారులకి ఈ పథకాన్ని లాంచ్ చేయబోతా ఉన్నారు. ఇది కాకుండా డిసెంబర్ 21న ఈ భూముల రీసర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు.
డిసెంబర్ 25న ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇది ఇమీడియట్గా దాంతోపాటు హౌసింగ్ టేకప్ చేసే కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. దాదాపు 15 రోజుల పాటు ఆ లేఅవుట్స్ అన్నిటినీ ఎక్కడైతే మనం ఇళ్ల స్థలాలు ఇచ్చామో వాటన్ని చోట్ల హౌసింగ్ కార్యకలాపాల శంకుస్థాపనల కార్యక్రమాల్లో కానీ అక్కడ జరుగుతున్న కార్యకలాపాల్లో కానీ స్థానిక శాసనసభ్యులు పాల్గొనాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ డిసెంబర్ 15 వచ్చేటప్పటికి 2019 ఖరీఫ్ ఈ పంటల బీమా పథకానికి మనం ఇవ్వాల్సిన దాదాపు 1200 కోట్ల రూపాయల చిలుకు మొత్తాన్ని నేరుగా రైతుల అకౌంట్స్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వేస్తూ స్విచ్ నొక్కుతారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇవి ఈరోజు కేబినెట్ తీసుకున్న కీలకమైన నిర్ణయాలు. చాలా నేను చెప్పాను కదా, 22 అంశాలు ఎన్నో ఉన్నాయి ఈరోజు. చెప్పు. ఎందుకు ఇవ్వలే? మీరు క్లారిటీ తీసుకోలేకపోతున్నారు. మీరు తీసుకోండి క్లారిటీ, మేము ఇవ్వకపోవడం కాదు. ఇప్పుడు టెక్నికల్గా మొన్న మా మంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు చెప్పారు, అధికారులు చెప్తున్నారు, నీరు ఒక్కసారిగా టోటల్గా నింపరు, క్రమక్రమంగా నింపుకుంటూ వెళ్తారనేది చెప్తున్నారు. ఇప్పుడు ఎత్తు చేయాలంటే కాఫర్ డ్యామ్ పూర్తయింది. ఇందాక కూడా దాని మీద చర్చ జరిగింది చాలాసేపు. ఇప్పుడు అక్కడి నుంచి కింద లెవెల్ నుంచి తీసుకోవాలి, ఆ పునాదుల్లోంచి. అసలు మీకు ఇప్పుడు రేపొద్దున మార్చి 31కి నీటి విడుదల ఆపి, గోదావరి జలాలను ఆపి ఈ పనులు వేగవంతం చేయాలనేదో ప్రణాళిక నడుస్తోంది. 1 సెంటీమీటర్ కూడా మేము తగ్గించమని మేము చెప్తుంటే మీరు తగ్గిస్తారని చెప్పి మీరు కావాలని ప్రచారం చేస్తూ ఉంటే మేము తగ్గించాం అని పదే చెప్తున్నాం. మీరు ఎందుకు దాన్ని తగ్గిస్తారనే దాన్ని పెద్ద విషయం కింద తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తారు? అవును, మరి ఇంకా అలాంటప్పుడు తగ్గిస్తారని ఎలా చెప్తున్నారు మీరు? కాదండి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇది జాతీయ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు అథారిటీయే దీన్ని పర్యవేక్షిస్తూ ఉంది. ఇది కేంద్రం జాతీయ హోదా ప్రాజెక్టు. చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వప్రయోజనాల కోసమో ఆయన వేరే కార్యక్రమాల కోసమో తీసుకున్నాడు, ఆయన నేను కడతానని చెప్పి. ఇప్పుడు మేము అది చేయట్లే, అది కంటిన్యూ చేస్తున్నాము. ఎందుకంటే అవన్నీ చాలా, ఇప్పుడు ఇవ్వండి, బాబు గారి బాకీలు తీర్చడమే సరిపోతుంది. మా పని అంతా బాబు గారి బాకీలు. ఇప్పుడు నేను చెప్పినట్లో అన్ని బాబు గారి బాకీలే. ఉద్యోగుల జీతాలు బాబు గారి బాకీలు, డిఏలు బాబు గారి బాకీలు, ఇంకా చూడండి, ఇంకా చెప్పాను కదా మీకు బీమా బాబు గారి బాకీలు, ఇవన్నీ టిట్కో బాబు గారి బాకీలు. ఈ బాబు గారి బాకీలు తీర్చడానికే సరిపోతుంది కాలం అంతా. అలాగే వారు తీసుకొచ్చి ఆ రోజు ప్రత్యేక ప్యాకేజీ అని తెచ్చి నెత్తి మీద వేసుకున్న కార్యక్రమాలు కూడా నడుస్తూ ఉన్నాయి. దాన్ని ఇప్పుడు రెక్టిఫై చేయమని, పోలవరం ప్రాజెక్టు వ్యవహారంలో రెక్టిఫై చేయమని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు, అధికారులు పదే కేంద్రంతో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. ఇంత జరుగుతున్నా కూడా మీరు అవేమీ చూడకుండా కన్వీనియంట్గా ఎత్తు తగ్గిస్తారని రాస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు మీరేమంటారు? ఎత్తు తగ్గించడం సాధ్యం కాదని మళ్ళీ మీరే చెప్తున్నారు. మేమేం చెప్తున్నాం? సెంటీమీటర్ కూడా తగ్గించమని చెప్తున్నాం. మీరు తగ్గిస్తారని ఎక్కడ కట్టారు? కాదు, మేము సెంటీమీటర్ తగ్గించమని చెప్తుంటే మీరు తగ్గించారని మీరు అదే రాసి అదే ప్రజల్లో తీసుకెళ్లాలంటే రేపు ఇప్పుడు మేము తగ్గించామా, పెంచామా, లేకపోతే ఎంత కట్టామనేది రేపు తెలుస్తుంది కదా. విజువల్గా అక్కడ కళ్ళకు కనపడుతుంది కదా. ఇదేమి పేపర్లో ఉండేది కాదు కదండి. కాదు, ఇదేమీ పేపర్లో ఉండేది కాదు, అక్కడ ఫీల్డ్లో కనిపించేది. నేను అదే చెప్తా ఉన్నా, ఇవాళ నిర్ద్వందంగా క్యాబినెట్ ఖండించింది. ఎందుకంటే మీరు ఎందుకు అపోహలు క్రియేట్ చేస్తారు? కొంతమంది మీడియా, చంద్రబాబు నాయుడు గారు కలిపి ఇదే కార్యక్రమాన్ని కంటిన్యూ ఎంతకాలం చేయాలనుకుంటున్నారు? అంటే కాదు, దేనికోసం అపోహ క్రియేట్ చేస్తారు? పోలవరం ప్రాజెక్ట్ని మేము 2018కి పూర్తి చేస్తామని చెప్పిన పెద్ద మనుషుల్ని ఆ రోజు మీరు ఒక్కరోజు కూడా మీరు ప్రశ్నించలేకపోయారు. ఆ కేంద్రం కడతానంటే వద్దు మేము చేసుకుంటామని మీరు తీసుకున్నప్పుడు ప్రశ్నించలేకపోయారు. పోనీ తీసుకుని కట్టారా? కట్టలేకపోయారు. 2017లో ఆ రోజు 14 రేట్లు అమలు చేస్తాము అని అంటే ఆ రోజు ఎందుకు ఖండించలేదు చంద్రబాబు నాయుడు గారు? ఏ ప్రయోజనాల కోసం ఆగిపోయాడు? 2014 రేట్లు ఎలాగిస్తారయ్యా మీరు? మేము దీనికి డిసెంట్ తెలుపుతున్నాం, మేము అసంతృప్తి తెలియజేస్తాం, మేము దీన్ని ఖండిస్తున్నాము, లేదు మాకు కొత్త రేట్లు ఇవ్వాలని ఎందుకు చెప్పలేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు చెప్పలేదు? కాదు, అవి చెప్పడు. కన్వీనియంట్గా మీరు అవేమీ రాయరు కాదండి, మీరు కన్వీనియంట్గా ఏమీ రాయకుండా ఈ ప్రభుత్వం మీద నిత్యం బురద జల్లడమే ఏజెండాగా పెట్టుకుని పనిచేస్తూ ఉంటే ఇవాళ క్యాబినెట్లలోనే మేము ఖండించాల్సిన పరిస్థితి వస్తుంది. క్యాబినెట్లో స్పష్టత చెప్పాల్సిన విషయం వస్తుంది. మీరు ఇప్పుడు అసలు విషయాలు ఇప్పుడు చూడండి, డిఏలు ఇన్ని వేల కోట్ల రూపాయలు డిఏలు ఇచ్చినా అది మీకు అక్కర్లే.
నిన్ను బాకీలు ఇచ్చినా మీకు అక్కర్లేదు. పోలవరం సెంటీమీటర్ తగ్గిస్తారా, అర సెంటీమీటర్ మాట్లాడుతున్నారా, అవి మాట్లాడుతున్నారు మీరు. కాదు, ఒకటే చెప్తా ఉన్నా కాదండి, ఎందుకు ఇప్పుడు మీరే చూస్తారు కదా అక్కడ ఏం జరుగుతుందో. రైట్, ఉన్నాయి ఇంకా కాదండి, 13-14లోనే R&R ప్యాకేజీలో మార్పులు చేశారు. ఓ పని చేయండి మీరు, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్, ఇప్పుడు నేను క్యాబినెట్ బ్రీఫింగ్ చేశా, మీరు వాళ్ళని పలానా ఇన్ఫర్మేషన్ కావాలంటే తీసుకుని మళ్ళీ మీకు ఇస్తాం మేము. R&R ప్యాకేజీలో ఎవరు ఎప్పుడు ఏం మార్పులు చేశారు, ఎందుకు అది పెరిగింది, ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది, ఆ రోజు ఎందుకు అది సరిపోలేదని చెప్పాం, వాళ్ళు ఎందుకు ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నాం అనేది అని డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ఇవాళ క్యాబినెట్ బ్రీఫింగ్, క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలు మీకు చెప్తా ఉన్నా. చెప్పండి. అంటే కాదు సార్, మీరు ఒకటి గమనించాలి. గతంలో ఏంటంటే ఒకే రకం బిల్డింగ్కి, ఒకే ఏరియాలో బిల్డింగ్కి రకరకాల విధానాల్లో ట్యాక్స్లు వేసేవారు. ఎందుకంటే అది ఎప్పుడు దానికి ఒక పారామీటర్ కానీ ఒక సిస్టమ్ కానీ లేకపోవడం వల్ల అక్కడ ఉన్న లోకల్ ఆఫీసర్స్ లేకపోతే లోకల్గా ఉన్న వాళ్ళే డెసిషన్ తీసుకునే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు అలా కాకుండా ఒక నిర్మాణం ఎట్లా ఉండాలి, ఏ ప్రాంతంలో ఉంది, దానికి ఎంత వేయాలనే దాని మీద ఒక క్లారిటీ తీసుకుంటూ శాస్త్రీయ విధానాన్ని తీసుకొస్తా ఉన్నారు. దానికి ఏదో ఒక బేస్ ఉండాలి కాబట్టి క్యాపిటల్ తీసుకున్నారు. ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఏ బిల్డింగ్ అయినా దేనికైనా ఒక వాల్యూ అనేది రిజిస్టర్డ్ వాల్యూ ఉంటుందిగా, ఆ రిజిస్టర్డ్ వాల్యూ మీద చేస్తారుగా. కాదండి, ఇప్పుడు ఏం చూడకుండా వేస్తారా చెప్పండి. కాదు, ఒక విధానం తీసుకున్నప్పుడు దాని మళ్ళీ నిబంధనలు వస్తాయి. ఆ నిబంధనలు ఇవన్నీ ఉంటాయి డీటెయిల్గా. ఇవాళ మనం తీసుకున్నది ఏంటంటే ఈ ఆస్తి పన్ను మదింపు విధానంలో మార్పులు చేస్తూ ఇది ఈ స్థాయి కన్నా పెంచకూడదు, పెరగకూడదని చెబుతూ ఆ వచ్చిన మొత్తాన్ని, ఆదాయాన్ని ఆ సంస్థలకే, ఆయా అర్బన్ డెవలప్మెంట్ కోసం ఆయా మున్సిపాలిటీలు కానివచ్చు, ఆ లోకల్ బాడీస్కి కానీ వాళ్ళకి ఇస్తూ అది CFMS నుంచి డీలింక్ చేస్తూ ఇవాళ క్యాబినెట్ ఆమోదించింది. ఇది మనం ఒక్కడమే కాదు, కేంద్ర ప్రభుత్వం ఇది శాస్త్రీయ విధానం, దీన్ని అమలు చేయండి అని సూచిస్తూ ఉంది. దాని ప్రకారం కర్ణాటక లాంటి రాష్ట్రాలు, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు చేసినాయి, మిగతా రాష్ట్రాలు అదే బంధాలు ఉన్నాయి, మనం కూడా చేసాం. అలా కాదండి, మ్యాక్సిమం ఎంత పెరుగుతుందని కూడా చూసాం కదా. లేదు, క్యాప్ ఉంది. మ్యాక్సిమం 15% దాటి పెరగవు, దాని క్యాపింగ్ ఉంది. అంటే కాదండి, మీరు లాక్డౌన్ ఒకదాన్ని అలా కాదు, మీరు లాక్డౌన్ పీరియడ్ అనే దాన్ని ఒకదాన్ని పరిగణలో తీసుకునే విధానాన్ని నిర్ణయాలు చేయలేరు కదా. ఇది ఇప్పుడు ఈ అర్బన్ డెవలప్మెంట్ అనే దానికి ఒక పర్మనెంట్ సిస్టము, ఈ ఆస్తి పన్ను మదింపు విధానంలో పర్మనెంట్ సిస్టమ్ తీసుకొస్తూ ఉన్నారు. దీని మీద ఓవరాల్గా హోల్ ఇష్యూగా తీసుకోవాలి, లాక్డౌన్కి పరిమితం చేసి చూడద్దు. ఏది అదే నేను చెప్తా ఉన్నాను కదా సార్. ఇప్పుడు పన్నులు ఎందుకు పెంచుతారు, ఆదాయం కోసం పెంచుతారు. అది కాదు, కానీ అబ్నార్మల్గా పెంచట్లే కదా, అది గవర్నమెంట్కి రావడానికే పెంచుతున్నారు, అది ఎవరి జేబులోకి రాదు కదా. మీ దృష్టిని బట్టి కాదు చూసే, అందుకనే చెప్తున్నా మరి. కాదు, అన్ని ఇన్ని చెప్తుంటే వదిలేసి ఆ సెంటీమీటర్లు తగ్గించారా, సెంటీమీటర్ తగ్గలేదు, సెంటీమీటర్ ఇక ఇలా చూడండి, కుట్టించుకునే షర్టే సెంటీమీటర్ తగ్గితే ఒప్పుకోం మనం. కాదు, కుట్టించుకునే షర్టే సెంటీమీటర్ తగ్గితే ఒప్పుకోము. డిబేట్కి మీరు నేను ఎందుకు, సంబంధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు వస్తారు. నా డిబేట్ రండి, నా డిపార్ట్మెంట్లో అగ్రికల్చర్ మీకు ఏం కావాలో చెప్పండి, ఎనీ డిబేట్. లోకేష్ పంపుతారా, పంపించండి. మీరెందుకండి బాబు, మీరు మీ స్థాయి వద్దు, లోకేష్ స్థాయి, మా స్థాయిలో ఏదో చిన్నోడిని పంపించండి. సాయంత్రం